తీసుకపోయి కాంగ్రెస్లో చేర్చుకుంటే మీ ఇప్పటికే మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇంకంత బ్యాడ్ నేము దరిద్రాన్ని రెడ్ కార్పెట్ వేసి స్వయాన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది అని చెప్పి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. తొలి ఏకాదశి రోజు మంచిగా చెప్తా ఉన్నా. ఓకే, సో గత ప్రభుత్వానికి కూడా ఇట్లనే మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో శత్రువులు అనుకొని మా మీద కేసులు పెట్టారు. అంతేగాని మరి వీళ్ళు చెప్తున్నారు గ్రౌండ్లో సమస్య ఎక్కడుంది, ఎందుకుంది, మరి నిజంగానే ఇట్లా బాధ అవుతుందా, మరి సవరణలు చేసుకుందామని బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా గతంలో లేదు. ఎంతసేపు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అన్నిటికీ అడ్డుపులలు వేస్తున్నారు అనేది తప్ప ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. సో అట్లనే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు సవరణలు చేసుకోకపోతే జీవితాంతం మూల్యం చెల్లించుకోక తప్పదు, బాధపడడం తప్పదు. సరే, ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ ముచ్చట. ఇకపోతే నిన్న నేను పటంచేరు ఎమ్మెల్యే గురించి నీచంగా మాట్లాడినా, బండబూతులు తిట్టినా, గిదేం జర్నలిజం, నువ్వు ఆడపిల్లవేనా, అది ఇది ఇది అది అని సోకాల్డ్ అబ్బో వాళ్ళు కొంతమంది అనుచరులు ఫోన్ చేసిరండి. నువ్వు కూడా తిట్టు, ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నామా? ఇప్పుడు నేను గారంట, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇక ఆయన చేస్తే ఏమన్నా ఇక కమిషన్ కోసం ఏ ప్రభుత్వమైనా స్కామ్ చేస్తే అది పక్కన పెడితే గారు అని సంబోధిస్తాం, ఒక అర్థం ఉందటి. మిగతా వాళ్ళని కూడా నేను కేసీఆర్ గారు అని అన్న, ఎప్పుడు కూడా కేసీఆర్ బాపు అంట, లేకపోతే గారు అన్న. ఇప్పటి వరకు కేసీఆర్ని కూడా క్వశ్చన్ చేసినా కానీ ఎక్కడ బండబూతులు మాట్లాడలే. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ గూడ మైపాల్ రెడ్డిని మాత్రం ఎందుకు అంతగానం తిట్టినా అంటే, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను రోడ్ల మీదకి ఈడ్చిండండి. ఒక ఆడపిల్లగా వాళ్ళ బాధ తెలిసిన అమ్మాయిగా సో నేను అంత ఆవేశంగా నేను మాట్లాడినా, ఇటువంటి ఇక మళ్ళీ బూతులు వస్తాయి, మళ్ళీ మీరు ఫోన్లు చేస్తారు. ఇటువంటి వ్యక్తినా రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి పిలిపించింది. కాంగ్రెస్ ఇక అయిపోయింది, కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయే వినాశనం ఉండే వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వస్తున్నారని చెప్పి బాధతోటి ఆ కుటుంబాలు పెట్టినటువంటి శాపనార్థాలతోటి, ఎందుకంటే నేను కూడా పటంచేరు అమ్మాయిని. సో అక్కడ ఏం జరుగుతుంది లోకల్గా అనేది అన్ని నియోజకవర్గాల కంటే కూడా పటంచేరులో మీరు ఫస్ట్ నుంచి కూడా చూడొచ్చు. ఇదే గూడెం మైపాల్ రెడ్డి గురించి ఎన్నోసార్లు ఓకే టీవీ ప్రశ్నించింది, మాట్లాడింది, కడిగి పడేసింది ఈయన చేసిన అవినీతిని. సో మీ అందరికి కూడా తెలుసు, మొన్న ఈడీ రైట్స్ అయినాయి ఈయన ఏం సక్కలేనోడు కాదు, వీళ్ళ తమ్ముడు జైలుకి పోయిండు. సో ఇక్కడ ఈ ఎంపీపీ దేవానంద్ అని ఒకడు ఉంటాడు, వాడు నీచ్ కమీనే కుత్తే. ఓకే, వాడు కూడా ఈ ఆఖరికి వాడు ఏదైతే కబ్జాలు పెట్టినటువంటి అమీన్పూర్ పరిధిలో లోపలికి రాత్రిపూట ఇట్లా షెడ్డులు వేసి ఆ షెడ్లలో అక్రమంగా గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ అశ్లీల ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేర్పడతారు. వాళ్ళ కుటుంబం ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంది, ఆ దేవానంద్ కుటుంబం కూడా. వాళ్ళ చిన్న కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసిండు. మోసం చేస్తే ఆమె అన్ని ఛానల్స్కి తిరిగితే ఏ ఛానల్ కూడా మాట్లాడలే. తర్వాత మా జోలికి వచ్చి మేము మాట్లాడుతున్నామని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి, ఆ తల్లిదండ్రులను బెదిరించి సైలెంట్ చేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసిండ్రు. సో దీనికి అండగా కూడా గూడెం మైపాల్ రెడ్డి ఉండే. ఈయన అన్నదండలు చూసుకొని ఎంపీపీ దేవానంద్ ఇవన్నీ కూడా చేసిండు. వాళ్ళ కుటుంబం 500 కోట్ల స్కామ్ చేసింది. ఈ దేవానంద్ అనే వ్యక్తి గోవాలపై మర్డర్ చేసుకొచ్చిండు. మీకు ప్రూఫ్స్ కావాలంటే గూగుల్ తల్లిని అడగండి, ఎంపీపీ దేవానంద్ స్కామ్ అని కొట్టండి గూగుల్లో. ఈయన గురించి వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్లు కావచ్చు, హత్య గురించి కావచ్చు, వీళ్ళ కోడలు సర్పంచ్ చేసినటువంటి 500 కోట్ల అదేదో పరివారం అని ఉంటుందండి, నాకు పేరు గుర్తు రావట్లే. సో ఇవన్నీ చేసిన స్కామ్స్ గురించి కావచ్చు. సో మొట్టమొదటిగా మేము మాట్లాడినాం, దొంగలేమో బయట తిరుగుతూ ఉన్నారు. అండ్ అట్లనే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వీళ్ళు రోడ్లు ఎవరు వేయాలండి, ఆర్ఎన్బి వేయాలండి. డబ్బులు ఎవరు ఇవ్వాలండి, గవర్నమెంట్ ఇవ్వాలండి. ఈ ఎంపీపీ దేవానంద్ గారు ఏం చేసిండండి, సామాన్యుల దగ్గర అమీన్పూర్లో ఉన్నటువంటి కాలనీస్ దగ్గర ఇంటింటికి తిరిగి 50,000 ఇస్తే రోడ్లు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 50,000 తీసుకుండండి. మరి 50,000 ఒక ఇంటి దగ్గర 50,000 తీసుకుంటే అన్ని ఇల్లు కలిపితే ఎంత అవుతుందండి? మీరు ఒకసారి ఎవరైనా ఊహించగలుగుతారా? దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వెనకాల వేసిండండి. పోనీ వేసిండు, సరే ప్రభుత్వం దగ్గర ఖజానా లేవు, మనమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పైసలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర అడుక్కున్నాడండి పైసలు. పోనీ రోడ్లు వేసిండా అంటే ఆ రోడ్లు కూడా ఎక్కడ వేయలేదండి. మరి డబ్బులని ఎవడు మింగినట్టండి? మరి దీని గురించి ఎవరు అడగాలండి? గతంలో ఈ విషయం మాట్లాడినందుకు నా మీద అమీన్పూర్ SICI ఒక MRO తోటి తీసుకొచ్చి కేసులు పెట్టించారు. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే మీరు నేను తిట్టినా అని బూతులు మాట్లాడుతున్న సో కాల్డ్ ఈ అనుచరులు ఉన్నారో, సో కింద కమెంట్స్ చూడండి రా, ఎర్రి పుష్పాలరా. మీరు ఏం చెప్తున్నా అంటే గుడ్లు పెద్దగా చేసి ఆ వీడియో కింద వచ్చినటువంటి కమెంట్స్ చూడండి. 99% మంది కూడా
ఎస్ శ్రావ్య గారు, మీరు మీ మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తున్నాం, మేము కూడా పటంచేరు వాసులమే అని చెప్పి కింద కమెంట్స్ పెట్టినారు. మీరు భూతద్దాలు పెట్టుకొని ఆ కమెంట్స్ చదవండి. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా నిరూపితమవుతుంది. సోకాల్డ్ చెత్తనా కొడుకు ఒక అడ్డమైన కమెంట్ పెట్టిండు. నేను ఇందాక పిన్ చేసిన చూడండి అమ్మా, అది ప్రతిరోజు పెడతా ఉన్నాడు. మరి ఈయన గూడెం మైపాల్ రెడ్డి మనిషి ఏందో తెలియదు, కానీ నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నా. డెఫినెట్గా ఈయన మీద నేను యాక్షన్ తీసుకోబోతున్నా. ఒక జర్నలిస్ట్ జోలికి వస్తే, అందులో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డమైన కూతలు కూస్తే, మంచి కోసం పనిచేసే మాలాంటి వాళ్ళ మీద అడ్డమైన కూతలు కూస్తే మూల్యం చెల్లక తప్పదు. సోషల్ మీడియా కూడా మీడియా, డిజిటల్ మీడియా కూడా మీడియానే అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది, జీవో తీసుకొచ్చింది. అంతేకాదు జర్నలిస్టులని దూషించడం కానీ, జర్నలిస్టుల గురించి మాట్లాడడం కానీ వేలెత్తి చూపించడం కానీ తప్పు. అట్లా చూపించిన వాళ్ళు ఎవరైనా సరే జర్నలిస్ట్ కేసు వేస్తే గనక, ఒకవేళ మీరు మా పైన కేసులు వేసినా అవి చెల్లవు. ఏదైనా స్కామ్ మేము చేస్తే తప్ప, ఏదైనా స్కామ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కామ్ చేస్తే తప్ప, ఆ జర్నలిస్ట్ స్కామ్లో ఉండడాన్ని నిరూపిస్తే తప్ప మా మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు నిన్న మైపాల్ యాదవ్ని ఎత్తుకపోయారు. యాక్చువల్గా ఎత్తుకపోయినందుకు అసలు వాళ్ళకి అథారిటీయే లేదు, తీసుకుపోవాల్సిన అథారిటీ లేదు. అతను కనుక సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే రిజల్ట్ మైపాల్కే అనుకూలంగా వస్తుంది, ఆయనకే అనుకూలంగా వస్తుంది. అండ్ నేను ఇప్పుడు గ్రూప్లో పెడతా. సో మాలాంటి వాళ్ళపైన ఈ మేము పిన్ కూడా చేసినాం ఈ కమెంట్. సో డెఫినెట్గా మా లీగల్ టీమ్కి కూడా నేను పంపిస్తున్నా కేసు ఫైల్ చేయమని చెప్పి. సో సైబర్ క్రైమ్లో కావచ్చు, నేను ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయ. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, ఇంకేదైనా మాట్లాడండి. పోనీ నువ్వు అనుచరుడు అయితే నువ్వు ఏదైనా బూతులు పెట్టుకో, కానీ ఏ అమ్మాయి ఎక్కడ మాట్లాడితే ఏ రకమైనటువంటి నీచంగా మాట్లాడతారో, సో అన్ని రకాలుగా నువ్వు మాట్లాడినావు. సో ఆ రకంగా నన్ను కించపరిచినావు కాబట్టి సో డెఫినెట్గా లీగల్ యాక్షన్ అనేది నీ మీద తప్పకుండా నేను తీసుకుంటా. ఇగో ఇది నన్ను చదవమంటారా అండి? ఇది నేను చదవమంటారా? ఈయన ప్రతి వీడియో కింద కూడా ఇదే కమెంట్ పెడతా ఉన్నారు. నీలాంటి సంకర జాతి ఎర్రి పువ్వులకి నా సంతాపం ఏందేందో. ఇగో ఎందుకు మీరు ఇంత దిగజారిపోయి మళ్ళీ పురాణాల జోలికి ఎందుకు? ఇగో 10 మంది పక్కలో పడుకొని పక్కింటి ప్రవరాక్యుడు నిందించినట్లు నీకు మాత్రం నిజాయితీ ఉంటే నీకు నీవే చెప్పుకో, నువ్వు ఒక వేశ్య కంటే హీనమైన ఆడదానివని. ఎందుకు మీరు బతికి ఆత్మసాక్షి లేకుండా బతికి చచ్చిపో ముందు. ఎవరైనా యాకన్నా పర్వతోజు 3599 అకౌంట్ నెంబర్. సో మైపాల్ యాదవ్ ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి వీడియో మేము మాట్లాడినామో, సో ఆ వీడియో కింద పిన్ చేసి పెట్టినాం ఈ అకౌంట్ని. సో డెఫినెట్గా ఈయన మీద ఏ అమ్మాయిని ఎటువంటి వ్యాఖ్యలు అయితే అనకూడదో అటువంటి వ్యాఖ్యలని క్యారెక్టర్ అసాసినేట్ చేసినందుకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు, సో డెఫినెట్గా జర్నలిస్టులు అంటే అంత చులకనైపోయినారా? మహిళా యాంకర్స్ అన్నా జర్నలిస్టులు అన్నా అంత చులకనైపోయినరా అనేది నా కొడుకు కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయకుండా మాట్లాడడానికి చెప్పు తీసుకొని కొట్టే సమాధానం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి ఇటువంటి కమెంట్లు పెట్టడానికి కూడా నాకే కాదు ఎవరికి కూడా ఇటువంటి కమెంట్లు పెట్టే విధంగా మాత్రం ఈయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడమే కాదు, వేరే వాళ్ళు కూడా వేలు టైప్ చేసేటప్పుడు వేలలో వణుకు పుట్టాలి. వాట్ ఈజ్ శ్రావ్య అనేది నేను ఈయనకి చూపిస్తా, అతి త్వరలో చూపిస్తా. ఓకే, మేమేం తప్పు చేసినామండి? సమస్యలు ఎత్తి చూపించడమా తప్పు? ఇప్పటికే ఆడవాళ్ళు ఎవరు కూడా ముందరికి రావట్లేదండి. సో చాలామందికి చాలా చేయాలని ఉంటుంది. సో వాళ్ళందరూ ముందరికి రావాలా. ఆఖరికి నన్ను ఏ రకంగా కూడా ఎదుర్కోలేనటువంటి ఈ దౌర్భాగ్యులు, నేను ముందే చెప్పా, వీటికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. నన్ను ఏ రకంగా ఎదుర్కోలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఏం చేస్తున్నారంటే, ఈమె ఆడపిల్ల కాబట్టి ఈమె క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఈమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఆడపిల్లగా ఈమె వెనక్కి తగ్గుతుంది అని చెప్పి కొంతమంది దౌర్భాగ్యులు అనుకుంటుండొచ్చు. కానీ నేను అన్నిటినీ కూడా తట్టుకొని గుండె ధైర్యం చేసుకొని ఈ కమెంట్స్ని కూడా ఎదుర్కొని ఒక అడుగు ముందరికే వేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక అడుగు ముందరికే వేస్తున్నా. ఈ రోజున నువ్వు మాట్లాడుతున్నావు వేశ్య అని చెప్పి మరి వేషలంటే
వాళ్ళ కూడా మీకు చులకన అయిపోయినరా? వాళ్ళది కూడా బతికే కదా, వాళ్ళది కూడా బతికే కదా. వాళ్ళ దిగజారిపోవడానికి కారణం ఎవరు? నీలాంటి నా కొడుకులే కదా కారణం. ఎవరు? సో ఎట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి మేము మాట్లాడుతున్నాం కదా, ముందరకు వస్తున్నాం కదా, కొట్లాడుతున్నాం కదా అని చెప్పి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నాకు కొడక దేనికైనా సిద్ధం రా. సో నేను లీగల్గా తెలుసుకుంటా. నేనేం నీ ఇంటికి వచ్చేదో గొడవ చేసో నువ్వు ఎందుకు అట్లా పెట్టినావు ఇట్లా పెట్టినావు ఈ ఒకటే కమెంట్ కాదు, నువ్వు ప్రతి వీడియో కింద టార్గెట్ చేసి పెడతా ఉన్నావు. నీతో ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లా పెట్టిస్తున్నారా లేకపోతే మహిపాల్ రెడ్డే పెట్టిస్తున్నాడా అనేది అతి త్వరలో ట్రేస్ అవుట్ చేసి నీ బండారా బయట పెట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. సో డెఫినెట్గా నేను ఒకటే చెప్తాను, వాట్ ద సొసైటీ. ఒక అమ్మాయి ముందుకు వచ్చి మాట్లాడితే ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, వాడితో తిరిగింది వీడితో, ఎస్ మాట్లాడతా తిరుగుతా, ఒకవేళ తిరిగిననే అనుకో, నాకు ఒక మనసు ఉంటుంది, నేను మాట్లాడతా, ఫ్రెండ్స్ ఉంటారు, మేము చదివింది కోయడ్లా ఉంటారండి, తప్పేముంది అందులో? తప్పేముంది? నేను ఏం మాట్లాడుతున్నా? సమస్యల గురించి మాట్లాడుతున్నా. సో దానికి నా క్యారెక్టర్కి సంబంధం ఏందంటున్నా నేను? సంతోషపడండి రా. అట్లీస్ట్ ఒక అమ్మాయి ముందరకు వచ్చి ఇన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతుంది, ఏ మొగాడు కూడా చేయని పని ఒక ఆడది వేలెత్తి చూపిస్తుంది అని చెప్పి సిగ్గుపడండి. నేను ఈ డైలాగులు కొట్టిన తర్వాత చచ్చిపోతావు నన్ను సూసైడ్ చేసుకోను. ఒక మగవాడండి, మగవాళ్ళు మాట్లాడడానికే, మగవాళ్ళు పొలిటికల్ లీడర్ ఇష్యూస్ మాట్లాడి రేజ్ చేయడానికే చచ్చిపోతారు, వెన్నుల వణుకు పుడుతుంది. పొలిటికల్ లీడర్స్తో సమస్యలతో పెట్టుకోవడం, సమస్యలు కొని తెచ్చుకోవడం అంటే అబ్బాయిలు ఎవరు కూడా ముందుకు రారు, వచ్చిన అమ్ముడు వేటోళ్ళు ఉంటారు. అట్లాంటిది ఒక ఆడదై ఉండి ముందరకు వచ్చి ఇన్ని విషయాలు మాట్లాడుతుంది, డైరెక్ట్గా ప్రతి పార్టీ గురించి మాట్లాడుతూ ఉంది, రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంది, స్కామ్స్ గురించి మాట్లాడుతూ ఉంది, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తుంది అంటే సిగ్గుపడండి రా హౌల సన్నాసులారా. మీరు ఇట్లా పెడితే వేరే వాడు కూడా ముందు రాడు. ఇప్పటికే వస్తలేరు బయటికి, మీడియాలో అమ్మాయిలని నీచంగా చూస్తూ ఉన్నారు ఛానళ్ళల్లో, అర్థమైందా? సో ఇంకా ఎవడు ముందుకు రాడు. నువ్వు అది కూడా చేస్తలేవు కదా, నువ్వు ఎవరినన్నా కాపాడినావా? ఎవరికన్నా ఒక ఇష్యూ గురించి మాట్లాడినావా? రేజ్ చేసినావా? నాది చూడు, నా వీడియోలు ప్రతిదీ చూడు, ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చూడు. ఎక్కడ కూడా అబ్దుల్లాపూర్ మేట్లో రైతులు 365 రోజులు ధర్నా చేస్తే ఓకే టీవీ తప్ప ఏ టీవీ పోలే అక్కడ. ప్రతిరోజు పోయినా నాకు గొంతు ఒక రకంగా ఇట్లా అవ్వడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషనే. రైతుల తరపున రోజు కొట్లాడినా, అక్కడ పోయి అడుగు శ్రావ్య అని ఏంటో చెప్తారు. పటన్చేరులో ఎన్నో ఇష్యూస్ కవర్ చేసినాం, అక్కడ పోయి అడుగు శ్రావ్య అంటే ఏంటో చెప్తారు. ఇదే గూడెం మైపాల్ రెడ్డి గురించి ఏ ఒక్క రిపోర్టర్ కూడా పటన్చేరులో మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే వాడికి భయం. ఆ రిపోర్టర్లకి భయం రా భయ్, మైపాల్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఏడ కొట్టి చంపుతారా, ఏం చేపిస్తారా అని చెప్పి. కానీ నేను ఆడదాన్ని, నేనే మాట్లాడినా. అక్కడ కూడా ఆర్మూర్ పోయి అడుగు శ్రావ్య ఏం చేసిందో ఆర్మూర్లో చెప్తారు. గత ప్రభుత్వాన్ని ఎట్లనైతే బీఆర్ఎస్ పై వ్యక్తిగత కక్ష లేవు, అట్లానే కాంగ్రెస్ పైన కూడా మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు. ఓకే, ప్రజా సమస్యలు ఖచ్చితంగా చూపిస్తేనే ప్రభుత్వం దృష్టికి పోతాయి, తద్వారా ప్రభుత్వం సవరణలు చేసుకుంటుంది. కాబట్టి ఇష్యూని ఇష్యూలాగా చూపిస్తున్నాం మేము. ఇంకా మైపాల్ రెడ్డి లాంటి వాడికైతే ఖచ్చితంగా బూతులే తిట్టాలా, ఎంత తిట్టినా తక్కువే అటువంటి వాళ్ళని, అర్థమైందా? ఎందుకంటే ఎంతోమంది జీవితాలు నాశనం చేసారు. అటువంటి నాశనం చేసినటువంటి ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ వెనకేసుకొస్తుందని కోపం మాకు. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ తీసుకొచ్చి అటువంటి ఒక అవినీతి పనులు తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టిండ్రు కదా, అందుకే వీళ్ళు కూడా పాపం మూత పట్టుకుంటున్నారని బాధ మాకు, అర్థమైందా? సో నువ్వు అడుగు, గత ప్రభుత్వాన్ని ఎట్లా క్వశ్చన్ చేసింది శ్రావ్య, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తుంది శ్రావ్య. ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడిండు? ఐఏఎస్ ఆఫీసర్ల వరుస పెట్టి ఎపిసోడ్స్ వాళ్ళ స్కామ్స్ ఎవరు బయట పెట్టిండ్రు? అప్పుడు క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు క్వశ్చన్ చేసినాం, ప్రతిసారి క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం, ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. ప్రతిపక్ష పాత్రను ప్రజల తరపున సగర్వంగా పోషిస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నా, అర్థమైందా?
సో నిజంగా మేము తప్పు చేస్తే ఇన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత మా తీసుకుపోయి జైల్లో పెడుతుండే కదా. నా ఛానల్లో ఏ ఒక్క వీడియో కూడా డిలీట్ కాదు. ఎంత ఫోన్ ఎస్ నేను డిలీట్ చేయని చెప్తా. ఎస్ V6 చూద్దాము. ఎంక్వైరీ ఓకే. సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి ఇవాళ. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ నియమిస్తామన్న